ఈయన మాట్లాడుతున్నాడు కదా, తీయని మాట మాట్లాడుతున్నారు కదా. పాపం మా డిజిటల్ మీడియా వాళ్ళందరూ కలిసి కూడా ఎక్కడైతే రేవంత్ రెడ్డి మాట్లాడిండో అక్కడే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒక్కొక్కరు అంటే చూసారు కదా, ఒక్కొక్కడి వాయిస్ వింటే తెలంగాణ సైనికుడు కనబడతాడు. మా డిజిటల్ మీడియాలో తెలంగాణ సైనికులు కనబడతారు. మాటల తూటాలతోనే డిషుమ్ అని పేల్చేసే టైపు. అందుకే వీళ్ళకి భయపడి వణికి ఇట్లాంటి మాటలు వస్తూ ఉన్నాయి అన్నట్టు. ఒకసారి చూద్దాం రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఫస్ట్ అతను చేయాల్సింది ఏంది, తర్వాత అది చెప్పాల్సింది ఏందనేది ఒకసారి మనం ఫస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత అప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఇంతమంది మాట్లాడినారు కానీ పాపం శ్రావ్య ఎందుకు మాట్లాడలే? ప్రతిసారి ఇట్లాంటి వాటికి ముందుగా ఖండిస్తారు కదా, మరి సార్ శ్రావ్య ఎందుకు మాట్లాడలేదని అనుకుంటున్నారు. ఒక్కసారి చూద్దాము. అన్నా రేవంత్ అన్న మంచిగున్నావా? నీకోసమే చాలామంది ఎదురు చూస్తున్నారు, ఏం కౌంటర్ ఇస్తానా, ఏం మాట్లాడతానా అని చెప్పి. మనం ఎప్పుడు లేట్కి ఇచ్చినా లేటెస్ట్కి ఇవ్వాలి కదా. ఒకసారి చూద్దాం. ఇదేమైనా నారాయణ శ్రీ చైతన్య అనుకున్నావా? చదువుకున్నోడికి ఒక సెక్షను, చదువు లేనోడికి ఇంకో సెక్షన్లో వేరుగా కూర్చోబెట్టనీకి ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, అయ్యో ఎవరు పడితే వాడు బిగ్ టీవీ మొత్తం పెద్ద పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడి మొత్తం రాయాలి. వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. అయ్యో ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు. వాళ్ళ పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు. వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజం లో పుట్టి పెరిగినట్టు. మన రెడ్డి అనే తోక ఎందుకు పెట్టుకున్నావు? అని తాత ముత్తాతల నుంచి వచ్చింది కదా రెడ్డి అనే తోక లేకపోతే మీరు బతకలేరా? రెడ్డి లేకుండా ఇంకా ఉట్టి రేవంత్ అని పిలిపించుకోవచ్చు కదా, పక్కన రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నావు? వారసత్వంగా వచ్చింది. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివినా లేకపోతే ఓనమాలు మొత్తం అని వస్తాయంటే ఆ రెండు రావు. జర్నలిజం అక్షర ముక్క కూడా ఒకప్పుడు ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు. వాళ్ళ పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు. తాతలు ముత్తాతల నుంచి జర్నలిజం లో పుట్టి పెరిగినట్టు. జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటాడు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివినా లేకపోతే ఓనమాలు మొత్తం అని వస్తాయంటే ఆ రెండు రావు. జర్నలిజం అక్షర ముక్క కూడా ఒకప్పుడు జర్నలిజం అక్షరం ముక్క రాదా? జర్నలిజం చదవలేదా? మరి నువ్వు ఏ పొలిటికల్ సైన్స్ చదివి నువ్వు ముఖ్యమంత్రి అయినావు మిస్టర్ రేవంత్ రెడ్డి? ఏ పొలిటికల్ సైన్స్ చదివి నువ్వు ముఖ్యమంత్రి అయినావు? నువ్వు ఎన్నడైనా పొలిటికల్ సైన్స్ చదివినవా? అసలు డిగ్రీ అన్న అక్షరం ముక్క కష్టపడి చదివి పాస్ అయినవా? లేకపోతే గోడల మీద పెయింట్లు వేసుకొని అమ్మాయిలకి సైట్లు కొట్టుకుంటా లవ్ ప్రపోజ్ చేసి ఇంట్లో నుంచి పాపము డబ్బున్న అమ్మాయిని ఎరేయాలని చెప్పి పట్టుకొని మరి తీసుకొచ్చేసినవా? మరి నువ్వే పొలిటికల్ సైన్స్ చదివినావు? ఏ పొలిటికల్ సైన్స్ చదివి ముఖ్యమంత్రి అయినావు? ఏ పొలిటికల్ సైన్స్ చదివి ముఖ్యమంత్రి అయినావు? ఏ పెయింట్లు వేసుకుంటా ఎవరిని ప్రేమిస్తున్నా అని చెప్పి ఆస్తుల కోసమా దేనికోసమా? సారీ టు సే దిస్ రేవంత్ అన్న, నిజంగా ఆవిడ చాలా గొప్ప మనిషి. ఎవరు? గీతారెడ్డి గారు చాలా గొప్ప మనిషి. అటువంటి భార్య దొరకడం రేవంత్ రెడ్డి అదృష్టం. గీతారెడ్డి గారు లాంటి వదినమ్మ లాంటి భార్య దొరకడము రేవంత్ రెడ్డి అదృష్టం అయితే, రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి దొరకడం మా తెలంగాణ వేసుకున్న కర్మ. ఈ మధ్యనే కొంతమంది డిస్కషన్ వచ్చింది, అరే రేవంత్ రెడ్డి నేర్చుకుంటున్నాడు, మారుతున్నాడు, ఈ మధ్య కొద్దిగా మార్పు వస్తుంది ఆయన స్పీచెస్లా. ఇంగ్లీష్ అంతకుముందు అక్షరం ముఖ్య. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, ఆల్ రావు ఈల్ రావు ఏబిసిలు రావు, నీకొచ్చా? అసలు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ మియావ్ మియావ్, డి ఫర్ డాగ్ బౌ బౌ. ఇప్పుడు వరుతున్నావు కదా బౌబో లాగా. మరి నీకొచ్చా? నీకు అసలు ఏమైనా వచ్చా? నీకొచ్చి ఉంటే నువ్వు ఇంగ్లీష్ చక్కగా మాట్లాడేటోడివి కదా. అట్లీస్ట్ నాకు అర్థం కాక అడుగుతా, మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం నేను చేసిన. యాక్చువల్గా నేను ఎంఎస్సి మ్యాథమెటిక్స్, బిఎస్సి ఎంఎస్సిఎస్ నాది, ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంసీజే మాస్ కమ్యూనికేషన్ డబల్ పీజీ చేసిన, జర్నలిజం చేసిన. రీసెంట్గా అయిపోయింది పొట్టి శ్రీరాముల నుంచి. ఓకే, మరి నువ్వేం చేసినావని ముఖ్యమంత్రి అయినవయ్యా? నువ్వు చెప్పు. పొలిటికల్ సైన్స్ చదివిన ముఖమేననేది? నువ్వు పొలిటికల్ సైన్స్ నువ్వు చదివినవా? నీ కాంగ్రెస్ వాడు చదివిండా? కాంగ్రెస్లో ఉన్నటువంటి మీ బట్టి విక్రమార్క పొలిటికల్ సైన్స్ చదివిండా? ఎవరెవరు చదివిండు పొలిటికల్ సైన్సులు?
ఏ పొలిటికల్ సైన్స్ చదివి ఏ ముఖ్యమంత్రి అయినో ఏ రాజకీయాలను వెళ్తున్నావు, ఎందుకు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు అయినో, ఎందుకైనావు? నువ్వేం చదువుకోకుండా నువ్వు ఎందుకైనా రాజకీయాలకు ఎందుకు వచ్చినావు? నీకు వస్తే అక్షరం ముక్క సబ్జెక్ట్ తెలియదు, పాడు తెలియదు. బూతుల్లో వీళ్ళు చదివినటువంటి రేవంత్ రెడ్డి సబ్జెక్టు పరంగా మాట్లాడడానికి ఫెయిలు. నువ్వు అన్నవు చూసినావా? అక్షరం ముక్క రానోడు ఎవడు ఉన్నాడంటే నీ పక్కన అయోధ్య రెడ్డిని పెట్టుకొని మొత్తం ఉన్న సీఎంఓని బస్సు పట్టించినావు కదా. పైసలన్నీ దోచుకతిని ఆస్తులు పెంచుకున్నటువంటి మిస్టర్ అయోధ్య రెడ్డి ఉన్నాడు కదా. అయోధ్య రెడ్డి లాంటి వాళ్ళని అను నువ్వు ఏమంటావు? అహంకారం పెరిగింది, పొగర్తనం పెరిగింది. సీనియర్లు అంటే లెక్క చేయని అయోధ్య రెడ్డి గట్లనే ఉంటాడు. సీఎంఓలో పెట్టించుకొని సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనిపించుకున్నావు కదా మిస్టర్ అయోధ్య రెడ్డి. అటువంటి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడినవా? నీ కౌంటర్ అయోధ్య రెడ్డికా? నాకు ఇప్పుడు అర్థమైంది. నీ కౌంటర్ శాటిలైట్ మీడియాకా? నవ తెలంగాణ పేపర్ వాళ్ళ యానివర్సరీకి పోయి నీ అక్కసు వెళ్ళగక్కుతున్నావు. అక్కడ వీళ్ళందరూ నవ్వుతున్నారు. జర్నలిస్టులు అయి ఉండి ఆడ కూర్చొని నవ్వుతున్నారు. మరి 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 వీరభద్రం గారన్న మరి కౌంటర్ ఇవ్వాలి కదా. రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతుంటే ఎందుకు ఆపిండవు? ఆయన కూడా చప్పట్లు కొట్టి నవ్వుతాడు. ఏం రాస్తున్నారు ప్రజా సమస్యలు మీరు పేపర్ల మీద? నువ్వు నా డౌట్ ఏంటంటే రేవంత్ రెడ్డి అన్నది రాధాకృష్ణని, ఏబిఎన్ రాధాకృష్ణ. ఎందుకంటే రేవంత్ రెడ్డి తోపు ఊపు అని వార్తలు రాసేది ఏ పేపరు? రాధాకృష్ణ. డిజిటల్ మీడియా అని అన్నాడు కదా. ఏ డిజిటల్ మీడియా అని అన్నాడు? ఈయన గారు పెట్టినటువంటి బిగ్ టీవీ అని ఒకటి ఉంటుంది. ఆ బిగ్ టీవీ ఒకప్పుడు ఏ ఛానల్ మిస్టర్ రేవంత్ రెడ్డి? ఏ ఛానల్ బిగ్ టీవీ పెట్టినోడు ఎవరు? బిగ్ టీవీలో ఏ బ్యాచ్ కూర్చుంటుంది? బిగ్ టీవీ నడిపేది ఎవరు? డిజిటల్ మీడియా కాదు ఆ బిగ్ టీవీ. బిగ్ టీవీ ఏమో డిజిటల్ మీడియా కాదు. నేను ప్రశ్నించే మిగతా ఛానళ్ళకేమో అక్షరం ముక్క రాదు. చదువుకున్న టైంలో ప్రేమ వ్యవహారాలు నడిపినావు. నీకు చదువు విలువ ఏం తెలుస్తుంది రేవంత్ అన్న? మా వదినమ్మ మంచిది కాబట్టి నిన్ను భరిస్తుందేమో, నిన్ను తీర్చిదిద్దుకుంటా ఉన్నది. ఇట్లా మాట్లాడండి రేవంత్ గారు, అట్లా మాట్లాడండి రేవంత్ గారు అని చెప్పి. ఇంకేమన్నా వస్తున్నా? ప్రతి ఒక్క పాయింట్ మీదకి వస్తా. కానీ ఈరోజు అది ఏమీ లేదు. ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు, ఎక్కువగా తిట్లు వచ్చినోడు, ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అని ముసుగు తోడుకొని. మేము కూడా అదే చెప్తున్నాం. ఏదంటే అది అడ్డమైన మాటలు మాట్లాడి అడ్డమైన బూతులు మాట్లాడేటోడే ముఖ్యమంత్రి అయ్యాడు. నాకు కర్మ కాకపోతే రాజకీయ పార్టీ నాయకులుగా మేము మాట్లాడితే మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా సార్. మరి మీ సంగతి ఏందని అడుగుతారు. మరి అవతలతో మాట్లాడితే సమాధానం ఎట్లా చెప్పాలో నాకు దాంతో కరెక్ట్ రేవంత్ అన్న. అవతలోడు రేవంత్ రెడ్డి లాంటి వాడు గిట్లా మాట్లాడితే మా సోషల్ మీడియా వాడు కూడా గట్లనే మాట్లాడాలి. కరెక్ట్. నువ్వు ఏమన్నావు? ఎవరైనా బూతులు మాట్లాడేటప్పుడు మేము కూడా బూతులే మాట్లాడాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మమ్మల్ని అన్నప్పుడు మేము ఎందుకు కూరుకోవాలి? మేము కూడా రేవంత్ స్టైల్లోనే మాట్లాడతాం.